11వ వచనం చదువుతున్నాను. ముందు 11. ఏమనగా ఆయన విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచూ ఉంది. ఈదుడని చేస్తున్న భేదం లేదు, ఒక్క ప్రభువు అందరికీ ప్రభు అండి. తనని ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుతాడు, ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నాన్న బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షించబడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు రమణ గారు శాంతి వారి అబ్బాయి రిసి వారి పుట్టినరోజు. వాక్యం అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. ప్రభు వాళ్ళు ప్రేమించి ఇచ్చిన బిడ్డలు వారు వర్ధిల్లడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. కాబట్టి రిసి ప్రార్థన చేసి మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అందువల్ల త్వరగా దేవుని మాటలు ఆలకించి తర్వాత మనం ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం 7 వరకు మనం చదువుకున్నాం. 8లో కూడా వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అన్నాడు. మన హృదయంలో నుండి ఉన్న వాక్యం ఏంటి? విశ్వాస వాక్యం. నోటి నుంచి వచ్చే వాక్యం ఏంటి? అది కూడా విశ్వాస వాక్యమే. హృదయంలో ఏ వాక్యం ఉందో అది నోటి ద్వారా, నోటి నుండి ఆ వాక్యము వస్తుంది కదా. హృదయంలో ఏ వాక్యం ఉందో ఆ వాక్యమే నోటి నుండి ప్రభు పలికిస్తాడు. ఇది విశ్వాస వాక్యం అని చెప్పేసి లేఖనాల్లో రాయబడింది. ఇది విశ్వాస వాక్యము. మనం నేర్చుకున్నదంతా కూడా విశ్వాస మూలముగా విశ్వాస సంబంధమైన వాక్యమే నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాసముతో కూడిన వాక్యమే మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఎలా కలుగుతున్న విశ్వాసం మనం విన్నాం. ఇదే రోమాపత్రికలో మనం విన్నాం కదా, వినడం వలన విశ్వాసము కలుగుతుంది, ఇది క్రీస్తును కూర్చున్న మాట అయి ఉండాలి అన్నాం అని మనం విన్నాం. ఎట్లా విశ్వాసం కలుగుతుందంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంత మాత్రం కాకుండా ఆ వినుట అనే మాట, లేదంటే ఆ మాట ఎవరి మాట అయి ఉండాలి? ఏమ్మా? క్రీస్తుని కూర్చున్న మాట అయి ఉండాలి. మీరు చెప్పడం లేదు కదా, మీరు చెప్పడం లేదు. అది ఏ మాట అయి ఉండాలి చెప్పండి? క్రీస్తుని కూర్చున్న మాట అయి ఉండాలి. మనం వినే మాట క్రీస్తుని కూర్చున్న మాట అయి ఉండాలి. మనం వినే వాక్యము క్రీస్తుని కూర్చున్న వాక్యమై ఉండాలి. పేతురు గారు క్రీస్తుని గురించి చెప్పాడా, తన్ను గురించి చెప్పుకున్నాడు చెప్పండి అమ్మా? పేతురు గారి వాక్యంలో, పేతురు వాక్యంలో 2వ అధ్యాయంలో క్రీస్తుని గురించి చెప్పాడా, తన గురించి చెప్పుకున్నాడా అమ్మా? క్రీస్తుని గురించి చెప్పాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించిన క్రీస్తుని గురించిన మాట విన్నప్పుడు వారి హృదయాల్లో ఏం చేపట్టయిందా? వారి హృదయాల్లో ఏం జరిగింది? అంత రాయబడిన మాట చెప్పండి. కార్యాలు జరిగినాయిలే. వాక్యం అంటే ఆత్మకార్యాలు జరుగుతాయి. సిలువబడ క్రీస్తు మాట విన్నప్పుడు హృదయాల్లో ఏం చేయబడింది? 2:36 చదవండి. 37 మనం విన్న మాటే. ఊరికే మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. ఎంతవరకు మీకు అర్థమైందండి? 2:37 అతను ఏం జరిగింది? ఏమిటి 2:37? అపోస్తలుల కార్యం 2:37. 2వ అధ్యాయం అనగానే, ప్రారంభ సంఘం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం గుర్తు రావాలి. 2:37 చదవండి. వారి మాట విని హృదయంలో వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, చాలు, హృదయంలో నొచ్చుకొని, అతని పైన అంకేసి ఏముంది? కింద నొచ్చుకుని పైన అంకేసి ఉందా? ఒకటి ఏంటి? పొడవుపడి. అప్పుడు ఆలోచన చేయండి. క్రీస్తు మాట విన్నప్పుడు మన హృదయాల్లో ఏం చేస్తుందంట చెప్పండి? పొడవుపడుతుంది. హృదయాల్లో నొచ్చుకుని, ఎవరన్నా భయంకరమైన, ఎవరన్నా అనరాని మాట అన్నారనుకున్న మనకి జీవితాంతం కూడా మాట మర్చిపో. నన్ను అంత మాట అంటావా?
చెప్తాను నీ పని. నన్ను అది మాట అంటాడా? ఇప్పటికీ మరిసిపోలేకపోతున్నాను బాబు, ఇప్పటికీ మరిసిపోలేకపోతాం. అతను మారి వచ్చి బాబు క్షమించబోయా, తప్పు అయిపోయిందన్నా ఏంటి అన్నదంతా అనేసి ఇప్పుడు నువ్వు క్షమాపణ అడుగుతూ ఉన్నావా? అన్నదంతా అనేసావు, ఇప్పుడు క్షమాపణ అడుగుతావా? అంటే వాళ్ళ అన్న మాటలు మన హృదయాల్లోకి వచ్చుకుంటే, వాళ్ళ అన్న మాటలే మనం మర్చిపోతామా కదా? కానీ క్రీస్తు మాట మన హృదయంలో ఏం చేయాలి? గుచ్చుకోవాలంట, పొడవుపడాలంట. క్రీస్తు మరణాన్ని గుర్చిన మాట, క్రీస్తును గుర్చిన వాక్యము, క్రీస్తును గుర్చిన మాట మన హృదయాల్లో కార్యం జరిగించాలి. మన హృదయాలు పొడవుపడాలి, హృదయాల్లో నొచ్చుకోవాలి. ఈ దినాల్లో చాలామంది హృదయాల్లో పొడవుపడడం లేదు, హృదయాలు నొచ్చుకోలేకపోతూ ఉన్నాయి. క్రీస్తు మాట వినడం లేదు. వాక్యం అనేది వస్తుంటున్నది, ఏం చేయాలి? వాటిని వినాలి, వినాలి. మొత్తస్తుతి మాటలు కాదు, కానీ చెప్తే మీరు ఎప్పుడు ఏ చెప్తున్నా అనుకుంటారు మీరు. బెక్కవాళ్ళ కొడుకులని పక్కనంతా సహోదరులు కూర్చున్నారు, ఈ పక్కన సహోదరులు ఏంటిది పినీసి పడితే ఏమంటుందండి, సౌండ్ కూడా వినపడదు కదా, అంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. అల్లరి లేదు. వచ్చిన వారు మర్యాద క్రమంగా కూర్చున్నారు. అందరూ వాక్యం మీద దృష్టి పెడుతున్నారు, అందరూ వాక్యాన్ని వింటున్నారు. ఆరాధనలో గలిబిలి, ఆరాధనలో పిల్లలతో ఆడుకోవడాలు, ఆరాధనలో గలిబిలి. వచ్చిన వారు కూర్చుంటారు కదా, కొంచెం ముందు జరగానే కూర్చుంటారు. అది ఆరాధనలో మాట్లాడుకోవాలి మనం, అది ఆరాధనలోనే, ప్రతిదీ ఆరాధనలోనే, ప్రతిదీ వాక్యం చెప్పేటప్పుడే ఉందా క్రమంగా వాక్యం వింటూ ఉన్నామా? క్రమంగా మనం కూర్చుంటూ ఉన్నామా? మనవారు రాత్రిగా యోహాను సువార్తను మనం విన్నాం. బహుజనులు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు బైబిల్ స్టడీకి రండి, యోహాను సువార్తలో మంచి విషయాలు మనం వింటూ ఉన్నాం. బహుజనులు యేసు ప్రభువుని వెంబడించినప్పుడు యేసు జనులను ఏం చేశాడంట? ఏమన్నాడంట? కూర్చుండబెట్టండి అని చెప్పాడట. ఏమన్నాడు? ఎంత కూర్చుండబెట్టమన్నాడు? పచ్చిగల స్థలములో. అతడు చాలా పచ్చిక ఉంది, ఆ పచ్చిగల స్థలంలో వాళ్ళు కూర్చుండబెట్టండి అన్నాడంట. ఎండిపోయిన స్థలాల్లో కాదు, వాడిపోయిన స్థలాల్లో కాదు, పచ్చిగల ఆ స్థలములో, ఆ పచ్చిగల స్థలంలో వారు కూర్చోబెట్టండి. ఎందుకంటే వాక్యంలో క్రమం ఉండాలి, ఆరాధనలో క్రమం ఉండాలి. మనం ఎతరు కూర్చుంటున్నాం, ఎతరు కూర్చుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అక్కడ కూర్చుంటే వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు. కిటీలు చూసుకొని, తలుపులు చూసుకొని, ఫ్యాన్లు చూసుకుని కూర్చుంటే వాక్యం ఏం చేస్తుందంట? దుష్టుడు వచ్చి అపహరించిపోతాడట. వాక్యం వినడానికి మనం వస్తూ ఉన్న క్రమముగా కూర్చొని క్రమముగా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? హృదయంలోనికి వెళ్తుంది. అక్రమముగా వాక్యం అంటే, క్రమంగా వాక్యం వినకపోతే ఆ వాక్యం తల్ల మీద వెళ్ళిపోతుంది. దుష్టుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మంచి స్థలానికి మనం వచ్చాం, పరిశుద్ధ స్థలానికి మనం వచ్చాం, పచ్చిక ఉన్న స్థలంలో మనం కూర్చొని పెట్టబడ్డాం. 23వ కీర్తన 2వ చరణం ఏమన్నాడు? పచ్చిక గల స్థలంలో నన్ను నడిపించుచున్నాడు కదా, శాంతికరమైన జలముల చెంత పచ్చిక స్థలంలో నన్ను పొరుండు పెట్టుచున్నాడు. నేను పొరుండు పెట్టబడ్డాను పచ్చిక గల స్థలంలో, శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో 23వ కీర్తన ఎంతమందికి వచ్చు? యెహోవా నా కాపరి, నాకు కొండలకు వెళ్ళిపోయింది అప్పుడే, లేమి కలుగుదంటూ చివరి సన్న ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిర నివాసము. ఎక్కడ మన నివాసము? దేవుని మందిరములో. ఎక్కడ మనం ఉండేది? దేవుని స్థలంలో. ఎక్కడ మన పొరండు పెట్టబడేది అంటే పచ్చిక గల స్థలంలోనే. అది మేత దొరికే స్థలం, అది
అది మేత దొరికే స్థలం. గొర్రెలు ఎత్తని మేస్తే చెప్పండి అమ్మా, చూసిన వారు చెప్పండి. గొర్రెలు ఎత్తని మేస్తే పచ్చిక గల స్థలంలో గొర్రెలకు మేత దొరుకుతుంది. ఇది మేత దొరికే స్థలం, ఇది మంచి మేత, ఇది శ్రేష్టమైన ఆహారం దొరికే స్థలం. కాబట్టి వాక్యాన్ని వినాలి. విశ్వాస వాక్యమే మనకు వినబడుతూ ఉన్నప్పుడు వాక్యం వినడానికి మనం వచ్చాము. వాక్యం వింటే మన హృదయంలో కార్యం జరుగుతుంది. వాక్యము విని అంగీకరిస్తే మన హృదయంలో మన హృదయాల్లో కార్యం జరుగుతుంది. మన అద్భుతాలు చూడాలంటే, మన జీవితాల్లో మన గృహాల్లో కార్యాలు మనం చూడాలంటే వాక్యాన్ని వినించాలి. ఆత్మవరములతో నింపబడి వాక్యాన్ని మనం వినాలి. విశ్వాస వాక్యాన్ని మనం వినాలి. రతరతల వాక్యాలు కాదు, దుర్బోధలు కాదు మనం వినేది, అబద్ధ బోధలు కాదు మనం వినేది. తిమోతి పౌలు అంటూ ఉన్నాడు, నేను మాసిదోనియకు వెళ్ళిచుండగా, తిమోతి మొదటి పత్రిక 3వ వచనం, సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు, మితములైన వంశావళులు కదా, విశ్వాస సంబంధమైన ఏర్పాటుకో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉంటాయి. వివాదములతోనే, డిబేట్లు, వివాదములు, అలాంటి బోధ మనకు అవసరం లేదు. వివాదములతో కూడిన మతపరమైన బోధలు మనకు అవసరం లేదు. విశ్వాస సంబంధమైన బోధ మనకు కావాలి. అది యేసు ప్రభు యొక్క బోధ, క్రీస్తును కలిగిన బోధ. ఇది అపోస్తుల బోధ. కాబట్టి క్రీస్తునికి వచ్చినటువంటి విశ్వాస వాక్యాన్ని మనం వింటూ ఉన్నామా? ముందుకు సాగిపోదాం. చూడండి, ముందుకు సాగిపోదాం. 11వ వచనం, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 11. ఏమనగా ఆయన విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గు పడని లేఖనము చెప్పుచూ ఉంది. ఏ లేఖనం చెప్తూ ఉంది? లేఖనం చెప్తూ ఉందంట, విశ్వాసం ఉంచువాడు ఏముండదంట, సిగ్గుపడాడంట. విశ్వాసం ఉంచువాడు కదా, చాలామంది ప్రభువుని నమ్మడానికి సిగ్గుపడతారు. అసలు బైబిల్ తేవడానికి సిగ్గుపడతారు కదా, బైబిల్ తేవడానికి సిగ్గుపడతారు. పూర్వం సువార్ధానితో వెళ్తూ ఉన్నప్పుడు మాతో వచ్చిన అమెనస్సులు డ్రమ్ము కొడత సిగ్గుపడేవారు. ఎందుకంటే ఇవి ఇదిలో మా కాలేజీ స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళు చూస్తే ఎంత హేళన. వాళ్ళు రేపు పొద్దున కాలేజీలోనూ అపహాసం చేస్తారు, బైబిల్ తేవడానికి సిగ్గుపడతారు, వాయిద్యాలు వాయించి సిగ్గుపడతారు. ప్రభు వరమిచ్చాడు, వాక్యాలు వాయించి వరమిచ్చాడు ప్రభు, పాటలు పాడే వరమిచ్చాడు ప్రభు. ఎందుకు సిగ్గుపడుతున్నారు చెప్పండి? వరాలు ప్రభు ఇచ్చాడు, వరాలు మనం ఉపయోగించుకోవాలి. వరాలు ఉపయోగించే విషయంలో సిగ్గుపడితే అది నష్టమే, ప్రమాదమే. విశ్వాసం ఉంచు వారికి ఏముండకూడదు చెప్పండి, వారు సిగ్గుపడకూడదు. పౌలు అన్నాడు, సిగ్గుపడన తల్లిని పనివాడుగా నీవు నన్ను నీ పనిలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, నీ వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, నీ స్వార్థ బోధించేటప్పుడు నేను సిగ్గుపడనని చెప్పేసి పౌలు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. స్వార్థ చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారా? వాక్యం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారా? ప్రభువుని విశ్వాసం ఉంచడానికి సిగ్గుపడుతూ ఉన్నారా? రోమపత్రిక 5:5 చూడండి. రోమీయుల రాసిన పత్రిక 5:5 ఏమన్నాడా? రోమీయుల రాసిన పత్రిక, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఈ శుభప్రదమైన నిరీక్షణ. ఇదే నిరీక్షణ. ప్రభువు రాకడలో ఎత్తబడతాం, ప్రభువుతో పాటు మనం కూర్చున్నాం, ప్రభువుతో పాటు మనం ఉన్నాము, ప్రభువుతో మన స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం, వారసులము, కుమారులము అనే నిరీక్షణ ఏదైతే ఉందో, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, ఆ నిరీక్షణ మనల్నే సిగ్గుపరచదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడకుండా, భయపడకుండా కదా. ఎందువల్ల? మన విశ్వాసము, మన నిరీక్షణ. ఎవరైతే ప్రభువునందు నిరీక్షణ పెట్టుకున్నారో, ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచారో వారు ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడగలరు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
మనం అనుకుంటాం, ఏంటి అంత నిరీక్షణ పెట్టుకున్నాను కదా, అంత విశ్వాసం, ప్రభు నాకు ఏం చేశాడు, ప్రభు నాకు ఏం చేశాడు? అబ్రహాముకి ప్రభు ఆలస్యం చేయలేదా కుమారుని ఇవ్వడానికి? అబ్రహాము ఎన్నాళ్ళు ఆ వాదన అబ్రహాము ఎదురు చూశాడు, ఇప్పుడే వచ్చేయాలా, ఇప్పుడే రావాలా కదా. చాలామంది అనుకుంటారు నాకు ఇప్పుడే రావాలి కదా. వాళ్ళు ఎదిగిపోయారు, వాళ్ళు హెచ్చించబడ్డారు, వాళ్ళు అన్నీ సంపాదించుకున్నారు, నాకేం లేదే. అందుకే ఒక మాట రాయబడింది బైబిల్లో, తగిన కాలం ముందు ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతులకి ఎలా ఉండాలంట? దీన మనస్సులుగా ఉండాలి. ప్రభువుని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సులుగా నిరీక్షణ పెట్టుకుని ఆయన విశ్వాసం ఉంచి మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఆయన వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. తప్పుడు విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడం లేతనని చెప్తుంది. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు అంటూ ఏమంటున్నాడు చూడండి. ముందు సాగిపోదాం. 12వ వచనమా 10వ అధ్యాయం 12. యూదుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు ఉండి తనని ప్రార్థన చేయవారందరిలో ప్రభు చూపుతూ ఐశ్వర్యవంతుడే విన్నాడు. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయడు వాడు రక్షించబడునన్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశం భేదం లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వారని వీరని భేదం లేదు, యూదులకి ప్రభువే, గ్రీసు దేశస్తులకి ప్రభువే, సున్నతి పొందిన వారికి ప్రభువే, సున్నతి లేని వారికి ప్రభువే. చాలామంది అనుకుంటున్నారు వారికే ప్రభువేమో అని చెప్పేసి చాలామంది అదే భ్రమలో ఉండిపోయారు. యూదులకు ప్రభువే, గ్రీసు దేశస్తులకు ప్రభువే, కానీ యూదులు అది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రార్థన ద్వారా ఆయన నామాన్ని ఒప్పుకుంటారో వారి మధ్యలో ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? ఐశ్వర్యవంతుడే, కృప చూపుటట్టు ఐశ్వర్యవంతుడు ఉంటాడట. అందరి మీద ఆయన కృప కుమ్మరించిపోతూ ఉన్నాడు. రోమాపత్రికలను మనం చూస్తున్నాం. మాసిదోనియా సంఘముల మీద దేవుడు అనుగ్రహించిన కృప, సంఘము మీద ఆయన కృప కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన కృపలో మనం ఉన్నాం, ఆయన కృప పాత్రులుగా మనం ఉన్నాం. కాబట్టి ప్రభు మనందరికీ ప్రభు. ఫలానా వారికే దేవుడు, ఫలానా వారికే ప్రభు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, అందరికీ ప్రభువే. యోధులు ఆయన అంగీకరించలేదు, యోధులు తృణీకరించారు. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? సమరయ పట్టణానికి వెళ్ళిపోయాడు. అతడు యాకోబు బావి వద్ద కూర్చుంటే ఒక స్త్రీ వచ్చింది కొండ పట్టుకుని, సమరయ స్త్రీ కదా. యేసుప్రభు మాటలు విన్నప్పుడు సమరయ స్త్రీ హృదయం కదిలించబడింది. ఆ కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిపోయింది. నేను చేసిన నాది మనుషుని చూడండి. సమరయులు అనుకోవచ్చు ఈయన మన ప్రభువు కాదు కదా, మరి ప్రభువు కానప్పుడు ఎందుకు వెళ్ళాడు సమరయ పట్టణాన్ని చెప్పండి? యూదులు కావాలి, సమరయులు కావాలి, యూదులు కావాలి, అన్యులు కావాలి. యూదుల్లో నుంచి వారు ప్రభువుని అంగీకరించబడినారు. సమరయులు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. యూదుడని గ్రీసు భేదము, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అని చెప్పేసి, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువుగా ఉండి అందరి మీద ఆయన ఏం చూపుతూ ఉన్నాడు? కృప చూపుతూ ఉన్నాడు. ఆయన స్వార్థము లేదు. చాలామంది అనుకుంటారు ప్రభువుకి, మీ దేవుడికి స్వార్థం ఎట్లండి? ఆయన స్వార్థం లేదు, ఆయనలో కళంకము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో భేదాభిప్రాయం లేవు. అందరికీ ప్రభువుగా ఉంది, అందరి మీద ఆయన కృప చూపుతూ ఉన్నాడు, అందరి మీద కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనమందరం ఆయన కృపకు పాత్రులుగా మనం ఉన్నాం. నీ కృప లేని క్షణము నేనేమవుదునో తెలియదేశానికి కీర్తన పడుతుంటాం. ఆయన కృప మన మీద కుమ్మరించిపోతూ ఉంది. ఆయన కృపలో మనం ఉన్నాం. కాబట్టి అందరికీ ప్రభు, ఎవరైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో, ప్రభువా అని ఒప్పుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏం చేయబడతారంట? వారు రక్షించబడతారు. ఈ మాట యోవేలు గారు ముందే జ్ఞాపకం చేశారు. యోవేలు గ్రంథంలో ప్రవక్త ద్వారా ఈ మాట ముందే తెలియపరచబడి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చూడండి.
2:32 ఏమన్నాడా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. తీయడం కష్టమే కదా మీకు? ఏమ్మా తీయగలరా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చదవండి. దానియేలు, ఓషియా, తర్వాత యోవేలు ఉంటుంది. 2:32 యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను వారందరూ చేసించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయన ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు అన్నాడు. ఏ దినమున? ఆ దినమున యెహోవా దేవుని పిలుపులో ఉన్నవారు, ఎవరైతే ప్రభువాన్ని ఒప్పుకొని ప్రభువు నామాన్ని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువాన్ని ఒప్పుకొని ఎవరైతే రక్షించబడి సంఘంలో చేర్చబడతారో వారు ఆ దినమున రక్షించబడతారంట. ఏ దినము? ఇది అర్థపడడం కష్టమే. ఆ దినం అంటే ఏ దినం చెప్పండి? దాని పై వస్తుంది ఏమన్నాడు? 31 అమ్మా. ఆ భయంకరమైన మహాదినము ఒక మాట, రాకముందు ఒక మాట. భయంకరమైన మహాదినం అంటే అర్థమైన వారు చెప్పండి, తెలిసిన వారు చెప్పండి. ప్రభు వచ్చే రాకలో అందరూ ఎత్తబడతారు కదా. సంఘం అంతా ఏం చేయబడతారు? పెండ్లి కుమారుడు నేను రాబోతూ ఉన్నాడు, పెండ్లి కుమార్తె ఉన్న సంఘం ఆయన వచ్చిన ఆయన అందరూ ఎత్తబడతారు. ఎత్తబడినప్పుడు వారు ఎక్కడ ఉంటారు? వారు ఎక్కడ ప్రత్యక్షమవుతారు చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం ఉంటుంది కదా. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమయ్యే దినము ప్రభువు రాకలో అందరు ఎత్తబడతారు. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకమును ప్రభు దిగి వస్తారని రాయబడింది. ఆయన వస్తాడు, ఆయనతో పాటు సంఘమంతా ఎత్తబడతారు. ఒక దినం ఉంటుంది. ఆ దినంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయబడతారు చెప్పండి? నిలబడతారు. ఎవరికి వారు ఏం చేసుకోవాలంటే లెక్క అప్పగించుకోవాలి. దేవుని పిలుపులో ఉన్నవారు ఎత్తబడతారు. దేవుని పిలుపులో ఉన్నవారు ఆ దినంలో ఎవరైతే ప్రభువుని ఒప్పుకొని ఎవరైతే ప్రభువు నామాన్ని ఒప్పుకున్నారో వారు మాత్రమే రక్షించబడతారు. అది భయంకరమైన దినము, క్రీస్తు న్యాయపీఠము. చాలామంది హేళంగా చూస్తున్నారు క్రీస్తు న్యాయపీఠం అంటే. అది తీర్పు దినం అన్నాడు. ఏ దినం చెప్పండి? అది తీర్పు దినము. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 17వ అధ్యాయము. కొరింథీయులకు మొదటి పత్రిక 17వ అధ్యాయము 31. కొరింథీయులకు మొదటి పత్రిక 17వ అధ్యాయం. 17వ అధ్యాయాలు ఉన్నాయా? 16. అపోస్తల కార్యములు తీయండి, క్షమించండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి మృతుల్లో నుండి ఆధారము కలిగేసి ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఒక దినము రాబోతుంది. అది తీర్పు తీర్చే దినము. ప్రభువుని నమ్మిన వారికి, ప్రభువుని విశ్వాసం ఉంచిన వారికి ఒక దినం ఉంది. అది తీర్పు దినము. తీర్పు దినం నిలబడినప్పుడు అంట ఎవరికి వారు ఏం చెప్పుకోవాలంట? లెక్క అప్పగించుకోవాలి. ఆ లెక్కలో ఎవరైతే ప్రభువు నామాన్ని ఒప్పుకున్నారో, ప్రభువాన్ని ఒప్పుకున్నారో వారు రక్షించబడతారు. ఈ దినాల్లో చాలామంది ప్రభువుని ఒప్పుకోలేకపోతూ ఉన్నారు.
దావీదు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం అపోస్తులు 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 2:25 ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుంటాడన్నాడు. దావీదు కూడా ప్రభువుని ఏమని పిలిచాడు? ప్రభువా అని ప్రార్థన చేశాడు కదా. ప్రభువుని ప్రభువాని ఒప్పుకొడుచు ప్రార్థన చేశాడు దావీదు. నేడు ప్రభువుని ప్రభువాని ఒప్పుకుంటేనే రక్షణ. చాలామంది ప్రభువుని ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువుని ప్రభువాని పిలవలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు తల్లి మరియా కూడా ఏమండి? నా ప్రాణము నా ప్రభువుని అంటే యేసు ప్రభు తల్లి కూడా నా కుమారుడాన్ని పిలవలేదు, నా బిడ్డ అని పిలవలేదు. యేసు ప్రభు మరియాకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కానీ నా బిడ్డ అని నా ప్రభువుని కనపరుస్తూ ఉంది. మరియమ్మ గారు కూడా ప్రభువుని పిలిచారు. కాబట్టి మన ప్రభువుని అని పిలుస్తూ ఉన్నామా? ఇంతకుముందు ఒక మాట నేను జ్ఞాపకం చేశాను. యోసేపు వారు అన్నలు యోసేపుని ఏమని పిలిచారు? ప్రభువా అని పిలిస్తేనే యోసేపు అన్నలకి ఏం దొరికింది? ఆహారం దొరికింది. యోసేపును తృణీకరించిన అన్నలు, యోసేపును గంటేసిన అన్నలు, యోసేపును నీళ్ళని దోతలో పాడేసిన అన్నలు, యోసేపుని ఇస్మాయిల్కి అమ్మివేసిన అన్నలు, యోసేపును కదా హేళన చేసిన అన్నలు, యోసేపును చంపుదామని ఆలోచన చేసిన అన్నలు యోసేపుతోనే ఉంటూ యోసేపు మీద ఏ ఆలోచన చేశారంట? వీణ్ణి చంపాలి. ఉన్నారట్టి వారి దినాల్లో ఉంటే నష్టమే, ప్రమాదమే. యోసేపుతో ఉన్నవారే, యోసేపు మీద ఏళన చేసేవారే వారు ఇప్పుడు యోసేపుని ఏమి పిలుస్తున్నారంట? ప్రభువా అని. ప్రభువా మాకు ఆహారము కావాలి. ప్రభువాను ఒప్పుకుంటేనే మనకు ఆహారము. నేడు కుమారుడైన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్న ప్రభువుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా అని ఒప్పుకోవాలి. ప్రభువు నామాన్ని బట్టి ఎవరైతే ఆ దినంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని చెప్పేసి లేఖలను స్పష్టంగా చెప్తూ ఉంది. ప్రభువు నామాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసేటప్పుడు ముగింపులు ఏమంటాం? యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను, యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను. యేసు ప్రభు నామములో తండ్రితో ప్రారంభం చేసి ముగింపులో యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన. అంటే ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామము కనబడాలి. ప్రభువు నామాన్ని ప్రార్థన చేయాలి. ప్రభువు నామాన్ని కనపరచాలి. ప్రార్థనలో ప్రభువు నామాన్ని కనపరుస్తూ ఉన్నావా? ఆరాధనలో ప్రభువు కనపరచబడాలి. ఆరాధనలో ప్రభు హెచ్చించబడాలి. ఎవరైతే ప్రభువాని ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని చెప్పేసి లేఖనం నేర్పిస్తూ ఉంది. అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నామా? సిగ్గుపడకండి. మా పిల్లల్ని చూడండమ్మా, ప్రభువాని ఒప్పుకొని ఏం చేయాలి? ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. జింహఫలం అర్పించాలన్నాడు కదా. ఏ ఫలం అని చెప్పండి? నాలుగుతో కూడిన ఫలాన్ని ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింప తగినది. యేసు ప్రభు నామం ఘనపరచబడాలి. ఆరాధనలో కదా, మందిరాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో, గృహాల్లో, మన ఇంటి కార్యక్రమాల్లో ఎవరి నామం ఘనపరచబడాలి? యేసు ప్రభు నామం. ఆనాడు చెప్పిన మాట కదా, ఆయన నామను వ్యర్థముగా నొచ్చరించొద్దనండి. అంతే. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైనది. ప్రభు నామాన్ని ఒప్పుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి రక్షణ అని చెప్పేస్తుంది. అందుకే 10:9 అన్నారు రోమపత్రిక. చూడండి, యేసు ప్రభు అని ఏం చేయాలంట? మనం ఏ ఒప్పుకుని వచ్చాం సంఘంలో చెప్పండి? ఎలా ఒప్పుకుని వచ్చాం? మనం సంఘంలో చేర్చబడ్డాం. ప్రభు నా అవసరాలన్నీ తీర్చాడని, నా బాధలన్నీ తీర్చేశాడు, నేను అడిగినని నా ప్రభు నాకు ఇచ్చేశాడు అంటే నేను బాప్తిజం పొందుతున్నా అన్నామా?
ఏమ్మా అలా అన్నామా? అలా అంటూ ఉన్నామా? యేసు ప్రభు అని ఒప్పుకునే కదా నీతిమంతులకు తీర్చబడ్డా? ఇంకా డౌటా అందరికీ? సందేహమా? అసలు నేను ఒప్పుకున్నానా? హృదయంలో విశ్వాసం ఉంచానా? అసలు రక్షించబడ్డావా? కొంతమంది చూసినప్పుడు అనిపిస్తుంది, అసలు ఈ యవనస్తులు రక్షించబడ్డారా? ఈ సహోదరులు రక్షించబడ్డారా? వీరి రక్షణ అనుభవం ఉందా? వీరు ఒప్పుకుంటే వీరు రక్షించబడితే లోక సంబంధమైన క్రియలు మళ్ళీ వారు చేయరు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారు మరలా చేయరు. వారు ఒప్పుకోకే వారు మరలా ఏం చేస్తున్నారు? వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వారు చేస్తున్నారు. వారు ఒప్పుకుంటే నిత్యజీవాన్ని వారు పొందుకున్నారు. వారు ఒప్పుకుంటే విశ్వాసములుగా జీవిస్తారు. వారు ఒప్పుకుంటే విశ్వాస సంబంధులుగా పరలోకంలో వారు కూర్చొని పెట్టబడ్డారు. ఈ సత్యమాత్మత కొంత అసలు ఒప్పుకున్నామా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది కదా. అసలు ఒప్పుకొని వచ్చామా? మనందరూ ఒప్పుకునే మనము యేసుని ప్రభువా అని ఒప్పుకునే మన సంఘంలో చేర్చబడ్డాం కదా. రక్షించబడినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏమని ఒప్పుకుంటాం చెప్పండి? సొంతరు ఏమని ఒప్పుకున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు. ఒప్పుకునే సంఘానికి వచ్చావు, ఒప్పుకునే నీతిమంతులుగా తీర్చబడ్డా. నీతిమంతులు తీర్చబడిన మన ప్రార్థన మళ్ళీ ఎట్లా ఉంటుంది? ప్రభువా నేను ఘోర పాపిని, ప్రభువా నేను అపరాధిని, ప్రభువా అపరాధులు మరి చెప్పండి. అపరాధిని యేసు అని కీర్తన పడితే కదా, ఒప్పుకున్న తర్వాత కూడా ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మన కీర్తన ఎలా ఉన్నాయి? అపరాధిని యేసుగా, దేవా పాపిని. మనం ఒప్పుకున్నదే మన పాపలం కాము. ఇంకా మనం ఒప్పుకున్నాక మన లోక సంబంధం కాము. మన సంఘంలో చేర్చబడిన తర్వాత మన పాపలము కాము. పాపానికి మన సంబంధం లేదు, లోకానికి మన సంబంధం లేదు. మన లోక సంబంధం కాదు, మన దేవుని సంబంధమే, మన విశ్వాస సంబంధమే. మనం ఒప్పుకున్న తర్వాత మనం చేసే క్రియలు ఎట్లా ఉండాలి చెప్పండి? అది విశ్వాస సంబంధమైన క్రియలుగా ఉండుగాక. ఆమెని చెప్పేవారందరూ ధన్యులే కదా. మనం ఒప్పుకున్న తర్వాత మన క్రియలు ఎట్లా ఉండాలి? విశ్వాస సంబంధమైన క్రియలుగా ఉండాలి. అలా ఉంటేనే ప్రభు మనం దీవిస్తాడు. కాబట్టి ప్రభువు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారో. మహాదినములో క్రీస్తు న్యాయపీఠ మీద మనం ఉండబోతూ ఉన్నాం. ఎవరికి వారు ఏం చేస్తున్న లెక్క అప్పగించుకోవాలి. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. వాళ్ళు రాలేదు కదా, వాళ్ళతో కలిసి నేను వెళ్తాను మందిరానికి ఇప్పుడు అనుకోవచ్చు. నువ్వు నా భార్యతో నా భర్తతో కలిసి రావాలి, వాస్తవమే. మనమంతా కలిసి వాళ్ళని అనుకోవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం మీదటంట కదా, భర్తకి భార్యకి సంబంధము ఉండదు, పిల్లలకి తల్లిదండ్రుల సంబంధము ఉండదు. నా పిల్లలు కూడా నాతో వచ్చేస్తారు, నేను నమ్మను కదా, నేను ఆరాధన చేస్తాను కదా, నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చేస్తారు, నా భర్త నాతో వచ్చేస్తారంటే ప్రభు ఒప్పుకుంటాడా చెప్పండి? క్రీస్తు అంగీకరిస్తాడా? అందుకే దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలి? సత్య పెట్టుకోవాలి కదా. నువ్వు నమ్మావో నీతో పాటు నీ భర్త నమ్ముతూ ఉన్నాడా? లేదా భార్య ఒక చోట భర్త ఒక చోట ఆరాధన చేస్తున్నారా? భార్య ఒక చోట భర్త ఒక చోట ఉంటూ ఉన్నారా? పిల్లలు స్థలం నుండి తెలుగులో స్థలానికి వెళుతూ ఉన్నారా? కుటుంబం అంతా కలిసి ఆరాధన చేయాలి, కుటుంబం అంతా కలిసి ప్రభువుని నమ్మాలి. కాబట్టి ప్రభు రాబోతూ ఉన్నాడు, ఆయనతో ఎత్తబడుతూ ఉన్నాం. క్రీస్తు న్యాయపీఠం మీద ప్రతిష్ఠ కాబడినప్పుడు ఆ మహాదినములో ప్రభువు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువుని ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి రక్షణ. ప్రభుత్వమైతే మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసిన తర్వాత మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఒక 5 నిమిషాలు కార్యక్రమం ముగించుకొని మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం, తలలో వచ్చండి. పరిశుద్ధుని మా తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైనది శ్రేష్టమైన తొందరంలో స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువు నామం బట్టి ప్రార్థించేవాడెవడు వాడు రక్షించబడు.
అన్న మాటలు మీరు మన నేర్పించారు. ప్రభువుని ప్రభువాను ఒప్పుకొనొచ్చు. నీతిమంతులుగా మీరు మమ్మల్ని తీర్చారు, సంఘంలో మమ్మల్ని చేర్చారు, పరలోకంలో కూర్చొని పెట్టారు. ప్రభువుని ప్రభువుగా ఒప్పుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినది నేను స్తుతిస్తున్నాం. ఇటు లోక సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు మాలో ఉండకుండా విశ్వాస సంబంధాలుగా ఉంటూ విశ్వాసంతో జీవించే కృప మీరు మాకు దయచేయమని కొద్ది నిమిషాలు మీ సహవాసులు ఉంటుండగా రమణ గారు, శాంతి, వారి అబ్బాయి రిషి మరి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుండే కృపతో నింపి మీరు జ్ఞాపకం చేసుకొని కార్యక్రమాన్ని ఘనంగా మీరు జరిగించమని మా ప్రభువుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.